సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ విత్ 5000 ఫర్ 30 డేస్. ఈ ఛాలెంజ్ లో గైస్ ఈ రోజు వచ్చేసి డే 15 గైస్. ఓకేనా? సో గైస్ మనము ఒక 4 డేస్ నుండి వీడియో అయితే వస్తలే బ్రో. సో కొంచెం నేను నా వర్క్ లో అయితే బిజీ అయిన ఉండే. ఓకేనా? సో దానికోసం సారీ. సో ఇప్పటి నుండి నేను ఎక్కువ గ్యాప్స్ తీసుకుని మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1 to 2 డే ఒకవేళ గ్యాప్ వచ్చేసినా సరే వేసేస్తా ఉంటా. ఓకేనా? సో ఈసారి కూడా చాలా ఎక్కువనే గ్యాప్ వచ్చేసింది. సో దానికోసం సారీ గైస్. ఓకేనా? అండ్ గైస్ ఈ వీడియోలో ఈ రోజు కూడా మీ ముంగట లైవ్ లో ట్రేడ్ తీసుకుంటా, లైవ్ లో ఎనలైసిస్ చేద్దాం, లైవ్ లో ప్రతి ఒక్కటి చేసి చూపిస్తా గైస్. ఓకేనా? అండ్ గైస్ ఈ వీడియో పైన కూడా నేను 300 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నా బ్రో. సో ప్లీజ్ కంప్లీట్ చేసేయండి. సో మీరు ప్రతి వీడియోలో కంప్లీట్ చేసేస్తున్నారు కదా, సో ఈ వీడియో కూడా కంప్లీట్ చేసేయండి గైస్. ఓకేనా? అండ్ గైస్ ఈ వీడియోని మాత్రం ఒక్కసారైనా సరే జాగ్రత్తగా చూడండి గైస్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. ఓకేనా? సో ఇప్పుడైతే మనం మొత్తం గ్రో యాప్ లోనే చేస్తున్నాం కదా, అంటే ఈ 30 డేస్ ఛాలెంజ్ మొత్తం గ్రో యాప్ లోనే చేద్దాం. ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు దేంట్లో చేయమంటే దాంట్లో చేసి అయితే చూపిస్తా గైస్. ఓకేనా? అండ్ ఇప్పుడైతే ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చేస్తున్నాం కదా, ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేస్తున్నాం కదా. సో ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయినాక సో మనం స్టాక్స్ లో కూడా ట్రేడింగ్ అనేది చేస్తూ ఉందాం. ఓకేనా? మీకు ప్రతి ఒక్కటి అయితే నేర్పిస్తా. సో నేను ఏదైతే ఇప్పుడు ప్రాక్టికల్ గా నేనైతే ఏదైతే నేర్చుకుంటున్నా కదా, నేను నేర్చుకునేది కంప్లీట్ గా మేము గట ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే నేర్పినకైతే ట్రై చేస్తున్నా బ్రో. ఓకేనా? సో అందుకోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మన వీడియోస్ ని అండ్ నాకు కూడా సపోర్ట్ చేయండి బ్రో. ఓకేనా? సో ఎనీవేస్ ఇక్కడైతే మనం గ్రో యాప్ ని అయితే ఓపెన్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, మనం అయితే బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం. సింపుల్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసేస్తాం. చూడండి ఇక్కడైతే నా దగ్గర 4531 రూపీస్ అయితే ఉన్నాయి. అంటే మనము 5000 తోనే ట్రేడ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ నాకు ఏంటంటే ఎంత 470 రూపీస్ ఏమో ఇప్పటికి లాస్ అనేది అయింది. అంటే మనము ఫ్యూ డేస్ బ్యాక్ ఒక కొంచెం పెద్ద లాస్ అయిన ఉండే కదా, 600 పైన లాస్ అయిన ఉండే. సో దానికోసం మనకేందంటే ఒక లాస్ లో అయితే ఉన్నాం గైస్ ఇప్పుడైతే. ఓకేనా? సో అందుకోసమే అంటున్నా మీకు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా రిస్కీ ఉంటది బ్రో. సో మీరు కంప్లీట్ గా మంచిగా నేర్చుకున్న తర్వాతనే మీరు ఆప్షన్ ట్రేడింగ్ లకి అయితే దిగండి గైస్. ఓకేనా? సో దానికన్నా ముందు గైస్ మీరు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కానీ అలాంటి చేస్తూ ఉండండి. అండ్ ఆప్షన్ ట్రేడింగ్ అనేది మీరు చేయాలనుకుంటే మంచిగా నేర్చుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ 90% ట్రేడర్స్ అనేవి లాస్ అవుతూ ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా న్యూస్ లలో కానీ దాంట్లో దీంట్లో వస్తూ ఉంటది కదా. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ కొంచెం రిస్కీ ఉంటది అన్నట్టు. ఓకేనా? సో ఎనీవేస్ ఇప్పుడైతే మనం సింపుల్ హోమ్ కి అయితే వచ్చేసాం. సింపుల్ ఇప్పుడైతే నేను ఏం చేస్తాను అంటే నిఫ్టీ 50 అయితే ట్రేడ్ తీసుకుంటా. మీరు దేంట్లో అయినా సరే తీసుకోండి, మీ ఇష్టం. సరేనా? నిఫ్టీ 50 పైన క్లిక్ చేసేస్తా. ఓకేనా? సింపుల్ ఇక్కడ ఏం చేస్తా అంటే చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుందాం బ్రో. ఇక్కడైతే చార్ట్స్ లకి అయితే వచ్చేసిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు టైం అయితే చూసుకోండి బ్రో, 12:44 టైం అయితే అవుతుంది. అండ్ ఈ ట్రేడ్ వచ్చేసి 10th సెప్టెంబర్ ట్రేడ్ గైస్. ఓకేనా? నేను తీసుకున్న రోజు ట్రేడ్ వచ్చేసి ట్యూస్డే రోజు ట్రేడ్. సో ఈ వీడియో కొంచెం మీకు అంటే ఏంటంటే కొంచెం లేట్ గా అప్లోడ్ అవ్వచ్చు, ఎందుకంటే చెప్తున్నా కదా నేను కొంచెం బిజీ అయిపోయినా అని. సరేనా? గుర్తు పెట్టుకోండి, ఇది 10th సెప్టెంబర్ ట్రేడ్ అన్నట్టు. ఓకేనా? సో ఎనీవేస్ ఇక్కడైతే మనం చార్ట్స్ లకి అయితే వచ్చేసాం. సో కొంచెం చార్ట్స్ అయితే సెట్ చేసుకుంటాను నేనైతే. సో చూసుకోండి గైస్, ఈ రోజు అయితే మార్కెట్ చూసుకుంటే కొంచెం ఇక్కడ గ్యాప్ అప్ లో అయితే ఓపెన్ అయింది. గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి తర్వాత చూసుకోండి ఇక్కడైతే కొంచెం మార్కెట్ కిందికి రావడం అయితే స్టార్ట్ అయింది. చూసుకోండి కొంచెం ఇక్కడ వరకు అయితే కిందికి వచ్చింది కదా. సో మార్కెట్ ని ఇక్కడ వరకు కిందికి తెచ్చేసి ఏం చేసినారంటే, సో ఇక్కడ పుట్ సైడ్ కిందికి వస్తుందని పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళ స్టాప్ లాసెస్ హంట్ చేసుకుంటూ మార్కెట్ అనేది పైకి అయితే వెళ్ళిపోయింది గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ ఆపరేటర్స్ అనేవి చాలా ట్రాప్ చేస్తుంటారు అన్నట్టు ఆప్షన్ ట్రేడింగ్ లో. అందుకే అంటున్నా ఆప్షన్ ట్రేడింగ్ అనేది కొంచెం రిస్కీ ఉంటది కాబట్టి సో మీరు మంచిగా నేర్చుకున్న తర్వాతనే చెయ్యండి గైస్. ఓకేనా? సో ఇక్కడ చాలా ట్రాపింగ్ నడుస్తూ ఉంటది అన్నట్టు. చూసుకోండి ఇక్కడ మార్కెట్ కిందికి వచ్చింది. కిందికి వచ్చి ఇక్కడ పుట్ సైడ్ పెద్ద పెద్ద క్యాండిల్స్ తో కిందికి వచ్చింది చూడండి. పెద్ద క్యాండిల్ చూసి పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళే ఇక్కడ చూసుకోవచ్చు స్టాప్ లాసెస్ హండ్ చేసుకొని పైకి అయితే వెళ్ళింది గైస్ మార్కెట్ అనేది. ఓకేనా? చూసుకోవచ్చు మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే ఇక్కడ రన్ అవుతుంది కదా. సో చూసుకోండి పైన అయితే నేను ఇక్కడైతే ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నా కదా. సో ఇది కొంచెం ఏంటంటే రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుందని నేను ఒక డ్రా అయితే చేసుకున్నా. సో నేను ఇక్కడనే డ్రా చేసుకోవడానికి రీజన్ ఏంది బ్రో అని మీకు ఒక డౌట్ రావచ్చు. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, బ్రో నువ్వు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎట్లా గీసుకుంటున్నావు బ్రో అని. సో నేను ఎట్లా గీసుకుంటా అంటే చూడండి ఇక్కడ సింపుల్ గా నేను కొంచెం బ్యాక్ సైడ్ కి అయితే వస్తా. అంటే ప్రీవియస్ డేటా అయితే చూసుకుంటే ఇక్కడైతే నేను ప్రీవియస్ డేటాలో చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు గైస్ మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ పాయింట్ ఉందా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చి తర్వాత ఇక్కడ నుండి పైకి వెళ్ళడం అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ పాయింట్ ఇక్కడ కూడా చూసుకోండి మార్కెట్ కొంచెం ఇక్కడికి వచ్చి కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ మొత్తం రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఇది ఇంపార్టెంట్ జోన్ లాగా అయితే ఉంది గైస్. ఓకేనా? సో మీరు ట్రేడింగ్ చేస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది ఇంపార్టెంట్ జోన్ అంటే ఏంది అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటది ఏంది అనేది మీకు అర్థమైతూ ఉంటది అన్నట్టు. ఓకేనా? సో మీరు మార్కెట్ ని డైలీ చూస్తుండండి. మీరు డైలీ చార్ట్స్ ని ఓపెన్ చేసి చూస్తుంటే మీకు అర్థమవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా? సో ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడనే గీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే కింద ఇక్కడ మనకి ఎలాంటి చూసుకోవచ్చు సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ఏం లేదు, జస్ట్ ఇక్కడనే మనకు ఇంపార్టెంట్ జోన్ లాగా ఉంది కాబట్టి నేను ఈ లైన్ అయితే డ్రా చేసుకున్నాను అన్నట్టు. ఓకేనా? సో మళ్ళీ మన ఇక్కడికి వచ్చేసి మార్కెట్ చూడండి ఇప్పుడైతే
అయితే ఇక్కడ రన్ అవుతుంది కదా. సో మార్కెట్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఏదైతే డ్రా చేసుకున్నా కదా ఆ లైన్ వరకు వెళ్ళి గైస్ మార్కెట్ ఒక్కొక్కసారి వస్తే రెసిస్టెన్స్ ని ఫేస్ చేయొచ్చు, లేదంటే దీన్ని బ్రేక్అవుట్ చేసి ఇంకా పైకి అయితే వెళ్ళొచ్చు గైస్. ఓకేనా, ఇక్కడ 2 ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ గైస్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే ఆ జోన్ వరకు అయితే వెళ్ళాలి, ఇక్కడ నుండి జోన్ వరకు అయితే వెళ్తుంది. సో ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా అన్నట్టు గైస్. ఓకేనా, మనం ఒక 1 to 2 క్యాండిల్స్ లో ప్రాఫిట్ తీసుకుని బయటికి అయితే వచ్చేసాం. ఓకేనా, సో ఇక్కడ నేను ఎక్కువ షేప్ వెయిట్ అయితే చెయ్య గైస్. ఓకేనా, నేను దగ్గర ఏంటంటే కొంచెం స్కాల్పింగ్ లాగా అయితే ట్రేడ్ అనేది తీసుకుంటా అన్నట్టు. ఓకేనా, అంటే నాకు జస్ట్ ఒక 10 పాయింట్స్ అట్లా ప్రాఫిట్ రాగానే బయటికి వచ్చేస్తా. అది ఎంత షేప్ అన్నా అవ్వని, అంటే నేను ఎక్కువ షేప్ కూడా వెయిట్ చేయను. ఓకేనా, మీరు నా మొత్తము ఈ డే 15 సిరీస్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా గైస్. ఓకే, సో సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది, ఈ లైన్ వరకు అయితే పోతుంది కదా, ఇక్కడికి వెళ్ళి మనకైతే అనిపిస్తుంది. ఇక్కడైతే సింపుల్ గా ఏం చేస్తా అంటే నేను ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ నుండి నేను కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా. అండ్ కాల్ సైడ్ ఇన్ ద మనీలో ఎంట్రీ తీసుకుంటున్నా. 25,050 ఈ స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా, 93 రూపీస్ ఏమో నడుస్తుంది. సింపుల్ దీనిపైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకుని గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, జస్ట్ నేను ఒకటే లాట్లు అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే 2 లాట్స్ తీసుకుంటే చూడండి ఇక్కడ ఎంత దగ్గర 4,900 వరకు అవుతున్నాయి. బట్ మన దగ్గర మనీ తక్కువ ఉన్నాయి కదా, సో అందుకోసం ఒకటే లాట్ పైన క్లిక్ చేసుకొని బై పైన క్లిక్ చేస్తున్నా. చూసుకోవచ్చు గైస్ ఇక్కడైతే నా ఆర్డర్ అనేది ప్లేస్ అయితే అయిపోయింది, అంటే ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది. సో సింపుల్ ఇక్కడైతే మనం చార్ట్స్ లకు వచ్చేసినాం. చూసుకోవచ్చు మార్కెట్ అనేది ఇప్పుడు ఎంత కిందికి వెళ్తే మనకు అంత లాస్ వస్తుంది బ్రో, మార్కెట్ అనేది మనకి ఎంత పైకి వెళ్తే అంత ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుంది కదా, ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది, గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైతే మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం కదా అప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అయితేనే మనకు ప్రాఫిట్ అనేది చూడడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉంది, ఏంటంటే మనం తీసుకున్న ప్రైస్ ఎక్కువ అయితే మనకు లాస్ అవుతుందా బ్రో, లేదంటే తక్కువ అయితే ప్రాఫిట్ అవుతుందా, ఇట్లా కొంచెం డౌట్స్ ఉన్నాయి అన్నట్టు, అందుకోసమే చెప్తున్నా గైస్. ఓకేనా, గుర్తు పెట్టుకోండి, కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయితే మనకు ప్రాఫిట్ వస్తుంది, రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే లాస్ వస్తుంది అన్నట్టు. పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే మనకు ప్రాఫిట్ వస్తుంది, గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయితే లాస్ వస్తుంది. సింపుల్, ఇది గుర్తు పెట్టుకోండి. ఓకేనా, సో చూసుకోవచ్చు మార్కెట్ అనేది ఇప్పుడు కొంచెం కిందికైతే వస్తుంది. సో అందుకోసం ఇక్కడ చూసుకుంటే మనకు చిన్న లాస్ అనేది చూడనికైతే కనిపిస్తుంది గైస్. ఓకేనా, సో ఇక్కడ చాలా ట్రాపింగ్ అనేది నడుస్తుంటది, మీకు చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తా అంటే ఇప్పుడు ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, సో దాని కింద అయితే ఒక చిన్న మార్క్ అనేది గీసుకుంటాను నేను. సింపుల్ ఇక్కడైతే నేను ఏం చేస్తా అంటే సో చూసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక ఏంటంటే హారిజాంటల్ రేన్ అయితే మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ లైన్ ని ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి లైన్ కన్నా కిందికి వెళ్ళిపోయింది అనుకోండి, సో ఇక్కడైతే నేను ఎగ్జిట్ అయిపోతా. ఓకేనా, ఒకవేళ ఈ క్యాండిల్ కన్నా పైకి పోతే ఎట్లయినా మనకు ప్రాఫిట్ వస్తుంటది, మీకే చూడనికైతే కనిపిస్తుంది. చూసుకోవచ్చు గైస్ ఇప్పుడైతే రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిన ఉండే కదా, చూసుకోవచ్చు ఈ రెడ్ క్యాండిల్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే గ్రీన్ క్యాండిల్ చూసుకొని చాలా మంది మనలాగా కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటారు కదా, సో ఏం చేస్తారంటే ఆపరేటర్స్ అసలు మార్కెట్ లో మనకి ప్రాఫిట్ తీసుకొని ఇవ్వరు గైస్. ఓకేనా, అసలు మార్కెట్ పైకి వెళ్తుంది, మనం కూడా పై సైడ్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, మార్కెట్ మనకు కూర్చొని ఇవ్వదు మార్కెట్ లో. అసలు అర్థమవుతుంది కదా, ఇక్కడ పైసలు ఎక్కడ ఉంటారో అక్కడ దొంగలు ఉంటారు బ్రో, గుర్తు పెట్టుకోండి మీరు. ఓకేనా, సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తారంటే ఆపరేటర్ చూసుకోండి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కదా, ఇప్పుడు మార్కెట్ అనేది ఎట్లైనా పైకి వెళ్లాల్సింది. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఆపరేటర్స్ మార్కెట్ ని కొంచెం కిందికి అయితే పుష్ చేస్తారు, ఎందుకంటే కిందికి వెళ్తుంది మార్కెట్ అనేది. చాలా మంది ఏం చేస్తారు బిగినర్స్, కిందికి వెళ్తుంది కదా అని సింపుల్ గా ఒక క్యాండిల్ చూసుకొని రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా అని పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారు. పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోగానే వాళ్ళ పైసలు అనేవి మార్కెట్ లకు రాగానే ఏం చేస్తారంటే ఆపరేటర్స్ మళ్ళీ మార్కెట్ ని వాళ్ళు కొంచెం అమౌంట్ పెద్దగా పెట్టేసి మార్కెట్ ని పైకి అయితే తీసుకెళ్తారు. సో ఇప్పుడు పుట్ సైడ్ పెట్టిన వాళ్ళందరి పైసలు అనేవి ఇక్కడైతే వాళ్ళు ఏంటంటే తీసేసుకుంటారు అన్నట్టు. ఓకేనా, వాళ్ళు స్టాప్ లాసెస్ హంట్ అయిపోతాయి, వాళ్ళు లాస్ అయిపోయి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు మార్కెట్ లో. బయటికి వెళ్ళగానే మార్కెట్ అక్కడ నుండి పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. మీతో ఇది చాలా సార్లు అయ్యే ఉంటది. నేను ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటానో అప్పుడు మార్కెట్ నేను తీసుకున్న ఆపోజిట్ సైడ్ వెళ్తుంది బ్రో, ఎందుకు నాకు అర్థమైతలే అని చాలా మంది ఇట్లా అనుకుంటారు. అండ్ కామెంట్ కూడా చేసినారు నాతో కూడా చాలా సార్లు ఇట్లా అయినుండే. స్టార్టింగ్ లో నేను కూడా అదే అనుకుంటుండే, నేను ఎప్పుడైతే తీసుకుంటానో అప్పుడే మార్కెట్ నా ఆపోజిట్ డైరెక్షన్ లో పోతుంది, నేను చూసినప్పుడే మార్కెట్ కరెక్ట్ మూవ్ అవుతుంది అన్నప్పుడు అట్లా మూవ్ అవుతుందని నాకు కూడా అనిపించింది. బట్ ఇట్లా ట్రాపింగ్ అనేది నడుస్తుంది గైస్. ఓకేనా, అందుకే అంటున్నా ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా రిస్కీగా ఉంటది. ఓకేనా, మీరు మంచి ఎనలైసిస్ చేసిన తర్వాత మీకు మార్కెట్ కరెక్ట్ పైకి వెళ్తది అన్నప్పుడే మీరు ఇప్పుడే ఎంట్రీ తీసుకోండి. ఓకేనా, సో మీరు ఇక్కడ 100% షూర్ గా ఉన్నప్పుడే మీకు అర్థమవుతుంది కదా మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఎలా అయినా పైకి వెళ్తది అన్నప్పుడే మీరు ట్రేడ్ తీసుకోండి. అప్పుడు మీరు తీసుకున్నప్పుడు మార్కెట్ కొంచెం ఇక్కడ రెసిస్టెన్స్ కూడా ఫేస్ అవ్వచ్చు, అయినా సరే మీరు భయపడకండి గైస్. ఓకేనా, మీరు భయపడద్దంటే మీ దగ్గర కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, అప్పుడే మీరు ప్రాఫిట్ చేయగలుగుతారు. ఓకేనా, సో చూసుకోవచ్చు ఇక్కడైతే సింపుల్ ఇక్కడ కొంచెం రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన ఉండి కూడా చూసుకోవచ్చు ఇక్కడైతే. సో దీన్ని అయితే కొంచెము మార్కెట్ అనేది ఏంటంటే ట్రాప్ చేస్తున్నారు అన్నట్టు. ఓకేనా, సో చూస్తుండండి మీరైతే. ఇక్కడైతే నేను కొంచెం వీడియోని అయితే ఫాస్ట్ చేసేస్తా. సో ఇక్కడ డెఫినెట్లీ గా మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది, ఎందుకంటే నేను 100% షూర్ గా ఉన్నా ఇక్కడైతే. ఓకేనా, సో అందుకోసం ఈ రోజు అయితే నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటలే. స్టాప్ లాస్ పెట్టుకుంటే మార్కెట్ ఫస్ట్ కిందికి పుష్ చేసిన తర్వాత
పైకి వెళ్తది అన్నట్టు. ఓకేనా? సో ఇట్లా మనకు 100% షూర్ ఉన్నప్పుడే మనము ట్రేడ్ అనేది చేయాలి బ్రో. మీకు నాలాగా ఇట్లా ఎట్లా అర్థమవుతుంది అంటే, మీరు కూడా మార్కెట్ ని ఎనలైజ్ చేస్తుంటే, డైలీ మార్కెట్ ని చూస్తుంటే, అబ్జర్వేషన్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా? సో చూస్తుండండి, ఇక్కడ నుండి కొంచెం నేను వీడియోని అయితే ఫాస్ట్ చేసేస్తా, ఎందుకంటే మీకు ఎక్కువ బోరింగ్ అనిపించకుండా. సో చూసుకోండి బ్రో, ఇక్కడైతే మనం ఒక లైన్ అయితే గీసుకునండి కదా. చూసుకోండి మార్కెట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఎంట్రీ అయితే తీసుకున్నాం కదా, అక్కడ చూసుకోండి ఎంత ట్రాపింగ్ చేసిందో మార్కెట్. ఈ ట్రాపింగ్ చూసి చాలా మంది లాస్ అయ్యి బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళంగానే మార్కెట్ చూడండి ఒకటేసారి సడన్ గా పైకి అయితే పుష్ అనేది ఇచ్చేసింది. ఒకటే క్యాండిల్ చూడండి, పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, దాంతో చూడండి నాకైతే ఇక్కడ 400+ ప్రాఫిట్ అనేది చూడడానికి అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోతా, ట్రేడ్ లోకి వెళ్ళి చిన్న ప్రాఫిట్ తీసుకొని బయటకి అయితే వెళ్ళిపోవాలి. సో ఎక్కువ ఆశ పడితే మాత్రం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గైస్. ఓకేనా? సింపుల్ ఇప్పుడు ఎగ్జిట్ ఆల్ పైన క్లిక్ చేసుకొని, సో ఇక్కడ నుండి నేను ఎగ్జిట్ ఆల్ పైన అయితే క్లిక్ చేసేస్తున్నా. చూడండి ఎగ్జిట్ అయితే అయిపోయినా. ఓకేనా? చూసుకోవచ్చు గైస్, ఇక్కడ ఓవరాల్ గా చూసుకోండి నాకు 430 రూపీస్ ప్రాఫిట్ అనేది అయింది గైస్. ఓకేనా? చూసుకోవచ్చు మీరే. సో చూసుకోండి, ఇక్కడ నేను ఎంట్రీ అయితే తీసుకున్నా కదా, అక్కడ చూసుకోండి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి మళ్ళీ మార్కెట్ కిందికి తెచ్చినారు. చూడండి ఎంత ఇక్కడ చూసుకోండి ఎంత ఇక్కడైతే డిసిషన్ ఫేస్ లోకి వెళ్ళిందో మార్కెట్. సో నేను దీన్ని చూసి అప్పుడు లాస్ చూసి నేను ఎగ్జిట్ అయిపోయినా అనుకోండి, నాకు డెఫినెట్లీ గా లాసే వస్తుండే. బట్ నాకు తెలుసు ఇక్కడ నుండి కొంచెం ట్రాపింగ్ చేసి పైకి పోతుంది మార్కెట్ అనేది, అందుకే నేను కొంచెం ఇక్కడ వెయిట్ చేసినందుకు చూడండి నాకైతే ఇక్కడ 430 రూపీస్ ప్రాఫిట్ అనేది చూడనికైతే కనిపించింది. ఓకేనా? సో మొత్తం మీ ముంగట్నే ప్రాక్టికల్ గా అయితే చేసి చూపిస్తున్నా బ్రో. ఓకేనా? నేనైతే సో కొంచెం మన ఛానల్ ని సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా? ఫాస్ట్ గా 10K సబ్స్క్రైబర్స్ కూడా చేసేయండి. సో చాలా థ్యాంక్స్ గైస్, మీకు చాలా తక్కువ టైంలో మీరు 7000+ సబ్స్క్రైబర్స్ అయితే చేసేసినారు. చాలా థ్యాంక్స్ దానికోసం. ఓకేనా? సింపుల్ ఇప్పుడు మీకు పొజిషన్ డీటెయిల్స్ అనేవి చూపిస్తా. సింపుల్ గా బ్యాక్ వచ్చేస్తా, పొజిషన్ లోకి వచ్చేసి చూడండి ఇక్కడైతే నా ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని పొజిషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకుంటా. చూడండి ఇక్కడైతే 93 కి అయితే పర్చేజ్ చేసినాం కదా, మనం ఎంతకు సేల్ చేసినాం గైస్, 110 కి అయితే సేల్ చేసినాం గైస్. ఓకేనా? ఇక్కడ దగ్గర గైస్ మనం ఎన్ని పాయింట్స్ గ్యాదర్ చేసినాం అంటే 93 అంటే ఇవి 7 ఇవి 10 అంటే దగ్గర గైస్ ఇక్కడైతే నేను 17 పాయింట్స్ అయితే ఇక్కడైతే నేనైతే తీసుకున్నా గైస్. 17 పాయింట్స్ అనేది తీసుకున్నా ఇక్కడైతే. ఓకేనా? సో ఇక్కడ నేను స్టాప్ లాస్ పెడితే మార్కెట్ నా స్టాప్ లాస్ హంట్ చేస్తుండే డెఫినెట్లీ గా. సో ఇక్కడ నేను 100% షోర్ ఉన్నా కాబట్టి స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ అయితే తీసుకున్నా నేనైతే. ఓకేనా? సో మీకు కూడా ఈ విధంగా 100% కాన్ఫిడెన్స్ వస్తేనే మీరు కూడా ఈ విధంగా అయితే ట్రేడ్ తీసుకోండి, లేదంటే మీరు స్టాప్ లాస్ పెట్టే ట్రేడ్ చేయండి గైస్. ఓకేనా? మీకు అదే అంటే స్టాప్ లాస్ పెట్టే ట్రేడ్ చేయండి, బెస్ట్ గా ఉంటది. ఓకేనా? సో ఇక్కడ నేను చూపించిన కదా మీకు, నేను ఏంటంటే ఆ క్యాండిల్ దగ్గర ఒక మార్క్ గీసుకున్నా కదా, దానికన్నా కిందికి వెళ్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. అట్లా మీరు ఒక మైండ్ సెట్ పెట్టుకొని ట్రేడ్ అయితే చేయండి గైస్. ఓకేనా? సో ఎనీవేస్ గైస్, ఇప్పుడు మా వీడియో అనేది కొంచెం పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తా అంటే మీకు ఫాస్ట్ గా చార్జెస్ కూడా చూపిస్తా, ఈ ట్రేడ్ కి ఎన్ని చార్జెస్ తగిలినాయని. సింపుల్ ఇక్కడ నుండి మన అమౌంట్ పైన మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని అమౌంట్ పైన క్లిక్ చేసుకుంటా. చూడండి ఇక్కడైతే నాకు 1 ట్రేడ్ తీసుకున్నందుకు 50 రూపీస్ ఇక్కడైతే బ్రోకరేజ్ చార్జెస్ అనేవి తీసుకున్నారు గైస్ ఇక్కడైతే. ఓకేనా? సో ఇక్కడ గ్రో యాప్ లో కొంచెం ఎక్కువ చార్జెస్ ఉన్నాయి. సో మీరు ఏంజిల్ 1 లో దాంట్లో తీసుకుంటే ఏంటంటే కొంచెం తక్కువనే చార్జెస్ అనేవి. మీరు ఏంజిల్ 1 లో డిమెట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, ఓపెన్ చేసుకోండి గైస్. ఓకేనా? సో ఐ హోప్ గైస్ మీకు ఈ ట్రేడ్ తో చాలా నేర్చుకోనికి దొరికింది అని అనుకుంటున్నా. ఓకేనా? సో ఒకవేళ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఏ విధంగా మనం ట్రాప్ అవుతాం ఏంది అనేది ప్రాక్టికల్ గా చూపించిన కదా. సో ఒక్కసారి వీడియోని అయితే మళ్ళీ చూడండి అర్థం అవ్వకపోతే. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.